శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా శ్రీ నారాయణ భట్టతిరి ప్రణీతమైనటువంటి నారాయణీయ కావ్యాన్ని చక్కగా వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు మునుముందుగా నా యొక్క నమస్కారాలు. నిన్నటి రోజున మనం 14వ భాగంలో 11వ దశకాన్ని చెప్పుకున్నాం. అందులో హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు ఇద్దరు కూడా దితి యొక్క గర్భం నుంచి పుట్టడం అనేది చెప్పుకున్నాం. ఈ రోజున 12వ దశకానికి వస్తున్నాం. 15వ భాగం మిమ్మల్ని అందరినీ సాదరంగా స్వాగతిస్తున్నాము. ఇందులో మనం విష్ణుమూర్తి యొక్క వరాహ అవతారం గురించి చెప్పుకున్నాం. సంభవమౌనుగాదు ననజాల కకాలమునం జలాన విశ్వంభరమున్గగాగని భవత్పద సేవదనర్చు పద్మినీఢింబకు సచలోకమున ఠీవిమయిల్ వసియుంచువాని స్వయంభువుడేగి తాశరణమందే మునీంద్రజనము వెంటరాన్. ఆ తర్వాత సృష్టి కార్యాన్ని కొనసాగిస్తూ బ్రహ్మదేవుడి యొక్క శరీరం నుంచి ఉత్పన్నమైనటువంటి స్వయంభవ మనువు అకాలంలో భూమి సముద్రంలో మునగడం అనేది చూశాడు. వెంటనే నీ చరణ సేవచే సంతృప్తి కొన్నటువంటి బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించాడు. మునులందరినీ వెంట పెట్టుకొని సత్యలోకమునికి వెళ్ళి శరణు పొందాడు. అంటే ఈ సృష్టిలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా మునుముందుగా ఒక ప్రోటోకాల్ సిస్టమ్ ఉంటుంది. సృష్టికర్త బ్రహ్మదేవుడు కాబట్టి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటారు. ఆ విధంగా స్వయంభవ మనువు మునులందరినీ వెంట పెట్టుకొని సత్యలోకానికి వెళ్ళి అక్కడ బ్రహ్మదేవుణ్ణి శరణు కోరుకున్నాడు. అంటే భూమి అనేది ఒకటి ఉంటే కదా జీవకోటి అంతా జీవించటానికి వీలయ్యేది. అందువల్ల బిడ్డలగాంచు వేళ పృథివీ తల మొడ్డిగిలను ప్రజాళి నేయొడ్డున చేర్చుటో తెలియకున్నది. నన్నెటు దేర్తువో కరంబొడ్డు మనంగా బ్రహ్మ శరణుందే భవచ్చరణములు. ఇంతలో నొడ్డిదే కూలిబడ్డది ఎటులో కదా పుట్టి మునింగెనంచు. అక్కట నేను సమస్త ప్రజలు నివసించటానికి ఆధారభూతమైనటువంటి భూమిని ఉంచానే, ఆ భూమి మీద సమస్త ప్రాణికోటి బతకటానికి అవకాశం కల్పించానే, అటువంటి భూమి మునిగిపోయింది అని బ్రహ్మదేవుడు బాధపడుతూ సమస్త ప్రజానీకానికి సమస్త ప్రాణికోటికి నిలువనీడ కల్పించు అని, ఓ కృష్ణ నిన్ను నీ పాదాలు పట్టుకొని ఆ బ్రహ్మదేవుడు ప్రార్థించాడు.
బ్రహ్మదేవుణ్ణి కన్నవాడు కదా శ్రీమన్నారాయణుడు, నాభి కమలం నుంచి వచ్చినవాడు కదా. అందువల్ల పోషకకర్త అయినటువంటి విష్ణువుని ప్రార్థిస్తూ ఉన్నాడు. కొడుకైనటువంటి బ్రహ్మదేవుడు అంటే తాను సృష్టించినటువంటి సమస్త ప్రాణికోటికి ఇబ్బంది ఏర్పడింది. ఎందుకని? భూమి జలంలో మునిగిపోవటం వల్ల. ఎక్కడి కష్టమీ జలము నెల్లను ద్రావితి చుక్క కూడలేదక్కట, ఎటులూరెనో కదా మరి నీ చరణాబ్జమొక్కటే దిక్కన, వాని ముక్కునన దివ్యవరాహ కిశోరమూర్తివై ఎక్కడికక్కడే ఉదయమందితివి, ఈవు వరాఘమూర్తి అయి. ఆహా, ఎంత కష్టం! సృష్టి చేయటానికి అనువుగా ముందే సముద్రమంతా నేను తాగేశాను. అయినా కూడా ఈ భూమి మునిగిపోతున్నదే, నేనేం చేసేది అనుకుంటున్నాడు బ్రహ్మ. మనం చెప్పుకున్నాం, సమస్త జలరాశిని తాగేశాడు. అప్పుడు భూమి కనిపించేటట్టుగా చేశాడు కదా బ్రహ్మ. అలాగే సమస్త సృష్టిని భూమి మీద ఏర్పాటు చేశాడు. అయినా కూడా ఎందుకని ఈ భూమి మునిగిపోతోంది? నీ పాదములే దిక్కు అని, ఓ కృష్ణ, నిన్ను శరణు పొందినటువంటి ఆ బ్రహ్మ యొక్క నాసికా రంధ్రం నుండి ఒక చిన్న వరాహమూర్తి అయి నువ్వు అవతరించావు. అంటే బ్రహ్మదేవుడు ఎప్పుడైతే ఈ విధంగా బాధపడుతున్నాడో, తాను సృష్టించినటువంటి జీవరాశికి ఆధారభూతమైనటువంటి భూమి మునిగిపోతోంది అని, అప్పుడు తన కన్న తండ్రివైనటువంటి నిన్ను ప్రార్థించాడు. ఈ సమస్త సృష్టిని చేయించినటువంటి నిన్ను ప్రార్థించాడు. ఆ ప్రార్థనా సమయంలో బ్రహ్మదేవుడి యొక్క నాసికా రంధ్రం నుండి నిశ్వాస రూపంలో వరాహంగా నువ్వు పుట్టావు. చిన్న వరాహంగా వచ్చాడు స్వామి. ఎలా ఉన్నాడు? ఎంత రూపంలో ఉన్నట్ట? బొట్టన వేలి మాత్ర తనువుగొని పిమ్మట ఏన్గువోలె నీవట్టే విజృంభమాణ తనువైతివి అహో, గగనంబుదాక నీ పట్టియజుండు మున్నతని పాలను పుట్టిన వారు జూచి తాము అట్టే వెరుంగుబాటుగనిరి, అట్టి తెరంగొకనాడు ఎరుంగమిల్. ఆ పుట్టినటువంటి ఆది వరాహమూర్తి మొట్టమొదట అంగుష్ట మాత్ర దేహంతో ఉన్నది, అంటే బొటని వేలు ప్రమాణంలో ఉన్నది. ఆ తరువాత ఒక పెద్ద మదపుటేనుగంత ఆకారాన్ని ధరించింది. ఆ తర్వాత ఇంకా విజృంభించి ఆకాశాన్ని అంటే విధంగా పెరిగిపోయింది. అప్పుడు పైకి చూసి, నిన్ను చూసి కొడుకులతో బ్రహ్మ ఆశ్చర్యపడ్డాడు. అంటే తన పుత్రులే కదా ఈ ఋషులంతా, సప్త ఋషులు ఆయనలో నుంచి వచ్చిన వాళ్లే. వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు బ్రహ్మదేవుడితో సహితంగా. ఆ అద్భుతమైనటువంటి వరాహ రూపాన్ని చూసినటువంటి వాళ్ళే. అప్పుడు ఊహింపరానటువంటి మహిమ కలిగినటువంటి ఈ మహానుభావుడు ఎవరు? బాలవరాహమై నా నాసికారంధ్రం నుండి బయటకు వచ్చాడు. ఇది విష్ణుమాయ కాదు కదా అనుకునేటంతలో నీవు కొండంత రూపమై భయంకరంగా గర్జించావు అంటున్నాడు. అంటే ఆది వరాహమూర్తిది మొట్టమొదటి అవతారం. ఆ గర్జారవము ఆలకించి జనమందాలో తపస్సచలోకాగారంబులనున్న మౌని నివహమ్ము అయ్యా స్తుతుల్ చేసినారు. గంభీర నుతుల్ సన్నుతుల్ గొని పెడంగై హర్షులుండై జగమ్మూగన్ దూకితివి. గుర్జరధ్వని జలం
ఉవ్వెత్తుగా మీటుచు. అప్పుడు ఆ మహాగర్జనను విని జనోలోకంలో, తపోలోకంలో, సత్యలోకంలో ఉన్నటువంటి మహర్షులందరూ కూడా నిన్ను స్తోత్రం చేశారు. కృష్ణ, దానికి హర్షించినటువంటి నీవు ఇంకా పెరిగావు, వాళ్ళందరినీ అనుగ్రహించాలి అని భయంకరమైనటువంటి గర్జనలు చేస్తూ ఆ ప్రళయాబ్దిలో దిగావు. ఆ దిగిన తర్వాత ఏం చేశాడు స్వామి? నిక్కెడు బిర్రు వెంట్రుకల నిట్టనిడి విదిలించి తోకను నిక్కగజేయుచును దిగిచి నీ పెనుముక్కును ఘోరమై చనంబ్రక్కుకు మబ్బు జిమ్మి నయనమ్ములు ఘూర్నిల గోచరించినావక్కడ వంది బృందంబులకు అచ్చపు వెన్నెల ఆరబోయుచు. శ్వేతవరాహకం కదా, అందుకని తెల్లటి వెన్నెలను ఆరబోసినట్లుగా ఉన్నది అంటున్నాడు ఇక్కడ భట్టతిరి గారు. అంటే ఆ స్వామి యొక్క రూపాన్ని వర్ణిస్తున్నాడు. ఆ రూపాన్ని మనం కూడా ఆస్వాదించాలి విని. స్వామి యొక్క శరీరం మీద గరుకైనటువంటి వెంట్రుకలు నిక్కగా నిగిడించినాయి, అంటే నిక్కబొడుచుకున్నాయి. ఘోరమైనటువంటి ముక్కు రంధ్రాలని కిందికి నిగిడించాడు స్వామి. మబ్బులను చీల్చుకొని కళ్ళు ఘూర్నిల్లుతూ ఉంటే తనను పొగుడుతూ ఉన్నటువంటి, కీర్తిస్తూ ఉన్నటువంటి మునుల మీద చల్లటి వెన్నెలని కురిపిస్తూ ఉన్నట్టుగా నీవు ఆ సముద్రంలోకి దిగావు అంటున్నాడు. అంటే వరాహమూర్తి యొక్క శరీరం మందంగా ఉంటుంది, దాని మీద వెంట్రుకలు నిక్కబడుచుకున్నాయి. అలాగే స్వామి యొక్క ఘోరమైనటువంటి ముక్కు రంధ్రాలని క్రిందికి నిగిడించాడు, వాసన చూడటానికి ఎక్కడుంది భూమి అని. మబ్బులను చీల్చుకొని కళ్ళు ఘూర్నిల్లేటట్టుగా ఉన్నటువంటి నీ ఆకారాన్ని చూసి, నీ దివ్యమంగళ స్వరూపాన్ని చూసి మహర్షులందరూ పొగుడుతూ ఉన్నారు, నేను కీర్తిస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ చల్లటి వెన్నెల లాంటి నీ యొక్క దృష్టులని వాళ్ళందరి మీద ప్రసరింపజేస్తూ ఆ సముద్రంలోకి దిగావు స్వామి నువ్వు. అప్పుడు నీవు మొసళ్లతో కలబడ్డావు. ఆ నీళ్లలో మొసళ్ళు ఉన్నాయి, భయంకరమైన మొసళ్ళు. ఆ మొసళ్లతో కలబడ్డావు. అలాగే అనేకమైన తిమింగలాలుంటే వాటిని కలతబారించావు. ఆ తరువాత నీ యొక్క వేగం వల్ల భయంకరమైనటువంటి అలలు రేగినాయి ఆ సముద్రంలో. ఆ విధంగా ఆ నీటిలో క్రీడిస్తూ పాతాళ లోకానికి వెళ్ళావు. ఘోర గర్జనతోటి నీ ప్రియురాలైనటువంటి భూమి యొక్క జాడని తెలుసుకోవటానికి వెళ్ళావు. స్వామి యొక్క ప్రియురాలు భూదేవి. అటువంటి ప్రభువు నీవు మాకు కూడా బ్రతుకు తెరువు కల్పించలేవా స్వామి అని అడుగుతున్నాడు భట్టతిరి. అంటే ఇక్కడ బ్రతుకు తెరువు అంటే బతకటానికి కావలసిన తిండి అని కాదు ఈయన ఉద్దేశం. ఒక మనిషి బతకాలి అంటే ఆరోగ్యం ఉండాలి. నాకు లేనటువంటి ఆరోగ్యాన్ని నువ్వే నాకు ప్రసాదించాలి, నా వ్యాధిని పోగొట్టాలి అని ఈ 8వ పద్యంలో అడుగుతూ ఉన్నాడు. కూటకిటి రసాతల నికుంజ కూటిను ధరమీటి వట్టి కర్కోడగుడైన దైత్య హతకు మరి పైబడు దేవ విద్వషత్కీట వరాట ఖేటముల కీటున బుచ్చి త్వదుగ్ర దంశ్రికాకూటమున ధరన్ నిలుపు కొంటివిగా అవలీలగా హరి. ఓ హరి, ఓ కృష్ణ. ఆ తరువాత
రాక్షసాధముడైనటువంటి హిరణ్యాక్షుడి చేత పాతాళంలో ఉంచబడినటువంటి ఆ భూమిని నిన్ను ఎదిరించడానికి నీ మీద పడుతూ ఉంటే ఆ అసుర కీటకాలని ఏమాత్రం లెక్క చేయకుండా భూమండలాన్ని, ఆ భూగోళాన్ని నీ కోర కొన మీద నిలబెట్టుకొని అవలీలగాను ఉద్ధరించావు స్వామి అంటున్నాడు. అంటే ఆ భూమి స్వామి యొక్క భయంకరమైనటువంటి కోర మీద ఒక చిన్న మట్టి ముద్దలాగా ఉన్నది. అంటే అంత రూపం ధరించాడు వరాహావతారంలో స్వామి. దారుణ్ణి నెత్తి కొరకొన దాల్చిన అయ్యది తుంగముస్త ఆకారము దల్చే నీ పృథుల కాయమునందు అలగు ప్రచండ వాపూరములా నభం బెగసిపోగా వారిధి నీది నాపు క్రీడారసదోహల రుజల లడంపర యజ్ఞవరాహ కందలా. ఆ విధంగా ఆ భూగోళాన్ని పైకెత్తి నీ కోరల మీద ధరిస్తే ఆ భూమి ఎలా ఉందిట, నీ పెద్ద శరీరంలో ఒక తుంగ ముష్టిలాగా కనిపించింది అన్నాడు. మనం తుంగ ముష్టి అని నీళ్లలో పెరుగుతాయి నీటి మొక్కలు, దానిలాగా ఉన్నది అన్న. కానీ భాగవతంలో ఒక మట్టి పెళ్లలాగా ఉన్నది అని కూడా వర్ణించారు. అప్పుడు ఆ సముద్రంలో ఉండే జలమంతా ఆకాశానికి ఎగిసేటట్లుగా నువ్వు ఆ సముద్రంలో ఈదులాడావు అని. అంటే ఆ భయంకరమైనటువంటి స్వామి యొక్క శరీరం ఆ సముద్రంలో ఈదటం వల్ల నీళ్లన్నీ కూడా నిట్ట నిలువుగా పైకి లేచిపోయింది. ఓ క్రీడా వరాహమూర్తి, అటువంటి నీ దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి అనుగ్రహంతో నా రోగాన్ని పోగొట్టు స్వామి అంటున్నాడు. చూసారా? అంటే ఇక్కడ చిన్న పిల్లలు ఏ విధంగా క్రీడిస్తారో ఆ విధంగా ఆ మహార్ణవంలో వరాహస్వామి క్రీడించి తన ప్రియురాలైనటువంటి భూమిని ఒక చిన్న మట్టి ముద్దలాగా తన యొక్క దంష్ట్ర అగ్రం మీద నిలబెట్టి పైకి తీసుకొచ్చాడు అని. మరి రేపటి రోజు అలా భూమిని ఉద్ధరించినటువంటి స్వామి ఆ భూమిని అపహరించడానికి ప్రయత్నం చేసినటువంటి దితిపుత్రుడైనటువంటి హిరణ్యాక్షుడిని ఏ విధంగా సంహరించాడు అనేటువంటి విషయంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అంతవరకు వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి. ఈ యొక్క నారాయణీయ గ్రంథాన్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీతో పాటు కనీసం 4-5 చేత సబ్స్క్రైబ్ చేయించండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వటం మర్చిపోతున్నాను. అలాగే మీ కామెంట్ కూడా తెలియజేస్తే ఛానల్ నిర్వాహకులకి మరింత ప్రయోజనం చేకూరుతుంది అని మీకు సవినయంగా మనవి చేస్తూ, ఈ కథ విన్న మీకు, చెప్పిన నాకు, తమ యొక్క ఛానల్లో ఎన్నో వ్యయ ప్రయాసలు కూర్చి ప్రసారం చేసిన అక్కునూరి వారికి ఆ కృష్ణ భగవానుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు ఇచ్చి చల్లగా రక్షించుగాక. స్వస్తి సర్వేషాం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.